ఓం మహాగణపతి నమః. మనకి రవి జూన్ 15 నుంచి జూలై 16 వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని రవి గ్రహం యొక్క సంచారంతో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ జూన్ 15 నుంచి జూలై 16 వరకు ఉంటున్నాయో చూద్దాం. వృశ్చిక రాశి వారికి రవి యొక్క సంచారము ఈ మాసంలో జూన్ 15 నుంచి జూలై 16 వరకు రవి యొక్క సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు మనం వృశ్చిక రాశి వారికి కనుక చూసినట్టయితే, ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే వీరికి దశమాధిపతి అంటే వృత్తికి సంబంధించినటువంటి కారకుడైనటువంటి రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గోచార రీత్యా రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది అంతగా అనుకూలమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి అనేది మనం చూసుకున్నట్టయితే, ఈ యొక్క సంచారంలో ఏదైతే ఒక మాసము ఒక నెల కాలం పాటు ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాలి అని ఒకసారి చూసినట్టయితే, ఈ వృశ్చిక రాశి వారికి ముందుగానే అనుకున్నట్టుగా దశమాధిపతి రవి కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ముందుగా రాబోతున్నటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు. కొత్త పనులు, కొత్త బాధ్యతలు అనేది మీకు అప్పగించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన బాధ్యతలు, నూతన మీరు చేస్తున్నటువంటి వృత్తిలోను లేదా కొత్త జాబ్ లాంటివి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కొత్త ఛాలెంజెస్ అనేది ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త అనేది అవసరము. ఫైన్స్, పెనాల్టీస్, ట్యాక్స్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వాటిని ముందుగానే ఏదైనా ప్రొఫెషనల్స్కి ఇచ్చి చేయించుకోవడం అనేది మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో డైజెషన్ తీసుకునేటటువంటి ఆహార విషయంలో కాస్త జాగ్రత్త అనేది అవసరం. అదేవిధంగా మీకు వేడికి సంబంధించినటువంటి సమస్యలు, దగ్గు, బాడీ శరీరానికి వేడికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కూడా జాగ్రత్త చూసుకోండి. ఓవరాల్గా ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. సంతానం యొక్క ఆరోగ్యం పైన కూడా జాగ్రత్త అనేది అవసరము. మానసికంగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించుకోండి. అదేవిధంగా మెడిటేషన్ లాంటివి చేసుకోవడము, మీకంటూ ఒక 5 నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ప్రశాంతంగా ప్రతిరోజు ఉండడము లాంటివి చూసుకోవడం వల్ల మనకు వృశ్చిక రాశి వారికి ఏదైతే ప్రతికూలత రవి వల్ల కలుగుతుందో ఆ ప్రతికూలత మనము తొలగించుకోగలుగుతాము. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఈ కెరీర్, హోదా, అధికార సంబంధిత విషయాల్లో అనుకోని మార్పులు, అనుకోని ఛాలెంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి వాటిని అవి వల్ల రావడం వల్ల, కొత్తవి అనుకోనివి రావడం వల్ల ఒత్తిడి అనేది పెరుగుతుంది. అది ముఖ్యంగా ఇక్కడ జరగబోయేటటువంటి విషయం. కాబట్టి ఆ ఒత్తిడికి తగ్గట్టుగా ముందుగానే మీరు మానసికంగా ప్రిపేర్ అయినట్టయితే అది కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇవి స్థూలంగా మనకు వృశ్చిక రాశి వారికి రవిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు. ఇక ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, మేషరాశి వారు ముఖ్యంగా వీరు ప్రతిరోజు సూర్యుని కనుక పూజించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు తొలగిపోతాయి. ఇక వృషభ రాశి వారు కనుక చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి 4వ అధిపతి అయినటువంటి రవి మనకి 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు కనుక మీరు పఠించినట్టయితే వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. రిస్కీగా ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ని అవాయిడ్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఆదివారం రోజు గోధుమలు దానం చేయడం కూడా మీకు చక్కటి పరిహారంగా మనకి వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే, ఈ మిథున రాశి వారికి 3వ అధిపతి తన రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అయితే ఇది అంతగా అనుకూలంగా లేని సంచారంగా మనం చెప్పవచ్చు. గోచార రీత్యా మొదటి భాగంలో రవి యొక్క సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. అయితే ఈ ప్రతికూలత తొలగిపోయి అనుకూలత పెరగడానికి మీకు సూర్య నమస్కారాలు చేయడము, అదేవిధంగా ఈగోను కంట్రోల్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా కోపం కూడా కంట్రోల్ చేసుకోవడం అనేది మిథున రాశి వారికి ఈ యొక్క సమయంలో, ఈ మాసంలో జూన్ 15 నుంచి జూలై 16 వరకు కంట్రోల్లో ఉండడం అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే, కర్కటక రాశి వారికి కూడా 2వ అధిపతి 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగానే మనం చెప్పవచ్చు.
కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలత తొలగిపోతుంది. ఇక అన్నెసరీ ఎక్స్పెన్సెస్ అనేది అవాయిడ్ చేయండి. తండ్రి గారికి సహాయం చేయండి. ఎల్డర్స్ కూడా సహాయ సహకారాలు అందించండి. ఇవి కూడా చక్కటి పరిహారంగా మీకు కలుగుతుంది. ఇక సింహరాశి వారి కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఇది ఒక చక్కటి ఆ సంచారంగా మనం చెప్పవచ్చు. రాష్ట్రాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి వారికి ఈ జూన్ 15 నుంచి జూలై 16 వరకు చక్కటి అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. మీరు కంటిన్యూస్ గా రవికి పూజించండి, ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా ఇంకా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా పెద్దలను గౌరవించండి, రెస్పెక్ట్ ఎల్డర్స్. అదేవిధంగా మీకు సూర్య నమస్కారాలు కూడా చేసినా కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది ఉంటుంది. ఇంకా మంచి పాజిటివ్ ఫలితాలు అనేవి మనకు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కన్యరాశి వారి కనుక చూసినట్టయితే కన్యరాశి వారికి కూడా చాలా చక్కగా ఈ యొక్క సంచారము అనుకూలంగా కనిపిస్తుంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది. దశమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది దిగ్బలి. కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఇంకా అనుకూలత పెరగడానికి వీరు సీనియర్స్ కి, మీ యొక్క వృత్తిలో సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు మన కన్యరాశి వారికి కలుగుతాయి. ఒక ప్రాక్టికల్ రెమెడీస్ గా, పరిహారంగా ఈ ఒక్కటి మీకు ఉపయోగపడుతుంది. ఇక తులారాశి వారి కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి నవమస్థానంలో రవి యొక్క సంచారం కలుగుతుంది. కాబట్టి ఇది అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు గోచార రీత్యా. కాబట్టి మీరు తండ్రి గారికి సహాయ సహకారాలు అందించండి, తండ్రి గారికి సేవలు చేసుకోండి, గురువుకు సేవలు చేసుకోండి. ఎందుకంటే 9th హౌస్ లో మనకు రవి సంచారం జరుగుతుంది. కాబట్టి లాభాధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో భాగ్యానికి సంబంధించినటువంటి స్థానము, అదేవిధంగా తండ్రికి గురువులకు సంబంధించినటువంటి స్థానం. కాబట్టి వారికి సర్వ్ చేయండి, సహాయ సహకారాలు అందించండి. అదేవిధంగా మీరు బెల్లాన్ని కానీ గోధుమలు కానీ దానం చేసినట్టయితే చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కలుగుతాయి. ఈ యొక్క పరిహారాలు మీ యొక్క ప్రతికూలతను తగ్గిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి కూడా అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పుకోవాలి. ఎందువల్లంటే అష్టమ స్థానంలో వృశ్చిక రాశి వారికి సంచారం అనేది ఉంటుంది. దశమాధిపతి అష్టమంలో అంతగా అనుకూలంగా ఉండడు. రవి గోచార రీత్యా అంతగా అనుకూలత లేదు. కాబట్టి మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. అదేవిధంగా ఈ ట్యాక్స్లు కానీ ఏదైనా ఉన్నట్టయితే కరెక్ట్ సమయానికి పే చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈగో కాన్ఫ్లిక్ట్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఈ సమయంలో కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక తీసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి కూడా వీరికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం కలుగుతుంది. కాబట్టి మీరు కాస్త ఈగోయిష్ గా అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఇది కూడా అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పాలి. కాబట్టి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు పఠించండి. ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మీ యొక్క పార్ట్నర్స్ తో ఆర్గ్యుమెంట్స్, భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఓపికగా పేషెన్స్ గా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందువల్లంటే సప్తమ స్థానంలో రవి అంటే సప్తమ స్థానం అనేది కలత్రానికి సంబంధించినటువంటి స్థానము, రిలేషన్షిప్స్ కు సంబంధించినటువంటి స్థానము, ఇతరులతో డీల్ చేయడానికి సంబంధించినటువంటి స్థానము. కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో ఇతరులతో ఆర్గ్యుమెంట్స్ అనేవి తగ్గించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. రవివారము అంటే సండే రోజు మీరు తప్పకుండా ఆదిత్య హృదయాన్ని పఠించిన, రవికి పూజించిన చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఇది చక్కటి పాజిటివ్ అయినటువంటి సంచారంగా మనం చెప్పవచ్చు. 6వ స్థానంలో రవి యొక్క సంచారం బాగుంటుంది. అదేవిధంగా ఇంకా చక్కటి ఫలితాలు మీకు కలగడానికి ఆదిత్య హృదయాన్ని మీరు కూడా పఠించండి. గవర్నమెంట్ కు సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది మీకు. అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మీకు మకర రాశి వారికి అనుకూలత అనేది ఇంకా బాగా పెరుగుతుంది. ఇక కుంభరాశి వారి కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఇది అంతగా అనుకూలంగా లేనటువంటి సంచారంగా మనం చెప్పాలి, రవి యొక్క సంచారము. కాబట్టి ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీ యొక్క చిల్డ్రన్స్ తో ఎక్కువ సమయాన్ని వెచ్చించుకోండి. తద్వారా మంచి ఫలితాలు అది కూడా కలుగుతుంది. అవాయిడ్ ఆర్గ్యుమెంట్స్. మీ యొక్క పిల్లలు పెద్దవాళ్ళు అయితే వారితో ఆర్గ్యుమెంట్స్ ని అవాయిడ్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక మీనరాశి వారి కనుక చూసుకున్నట్టయితే మీనరాశి వారు ముఖ్యంగా మీనరాశి వారికి కూడా అంతగా అనుకూలంగా లేదు. 4వ స్థానంలో సంచారం అనేది రవి యొక్క సంచారం ఉంది. కాబట్టి
పరిహారాలు చేసుకోవడానికి తల్లిగారిని మీ యొక్క సేవలు అందించండి. తల్లిగారితో బాగా ఉండండి. తల్లిగారి యొక్క ఆరోగ్యం గురించి ఆరా తీయండి. అదేవిధంగా మీ యొక్క ఆదిత్య హృదయాన్ని కూడా పఠించినా కూడా చాలా చక్కటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.